నిన్నటి క్లాస్ ని కంటిన్యూ చేద్దాం, రైట్? సో ఇట్ అవర్ లాస్ట్ క్లాస్, ఇట్ బిఫోర్ ద లాస్ట్ క్లాస్. Okay, so the last class or the before last class, we completed the complete concepts of DBMS as well as the RDBMS. Okay, DBMS మరియు RDBMS రెండు కాన్సెప్ట్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏంటి, మనకు మీ as per your syllabus, you have given the examples or the applications of MS Access. Okay, so మీకు MS Access తో లింక్ అప్ అయి ఉంది కాబట్టి we supposed to discuss the complete MS Access. నేను మీకు నిన్న కూడా చెప్పిన క్లాస్ లో చూడండి. Yesterday I told you that the complete MS Access is a combination of, right? The complete MS Access is a combination of queries, tables, forms, reports, macros, and mailing labels, modules, and control buttons. Right? So ఇవన్నీ కలిపితే మనకు ఒక యాక్సెస్ ప్రోడక్ట్ తయారవుతుంది, రైట్? అంటే యాక్సెస్ ప్రోడక్ట్ లో ఇవన్నీ కూడా సబ్ ప్రోడక్ట్స్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ గా మనం చెప్పుకునే టాపిక్ ఏంటి? మనం చెప్పుకునే టాపిక్ టేబుల్స్, రైట్? సో టేబుల్స్ ఏమనుకున్నాం మనం? హౌ టు క్రియేట్ ఏ టేబుల్ అంటే ఫస్ట్ వాట్ ఇస్ ద టేబుల్ కాన్సెప్ట్, వాట్ ఇస్ ద టేబుల్? Table is a combination of rows and columns, right? And what are the different sub contents contained with the table? దాంతో పాటుగా how to create a table and how to enter into the table and how to view the table, ఇవి చెప్పుకున్నాం నిన్న. దాంతో పాటుగా ఇంకో పాయింట్ అనుకున్నాం, ద వ్యాలిడేషన్ రూల్స్ కూడా. ఎందుకంటే మనం ఒక టేబుల్ తయారు చేసినప్పుడు ఆ టేబుల్లో ఉన్న డేటా ఎలా ఉంది, ఏమి కంటిన్యూ కావాలి, we need some validation rules. So yesterday we discussed about the complete validation rules also, and there is a small part is remain with the table concept. Table number one, first how to create a table, what are the different steps to create a table అనుకున్నాం. ఆ తర్వాత how to view the table. Okay, and now we go to discuss about the some more methods to create the table, right? అంటే వేరే మెథడ్స్. ఇప్పుడు అంతకుముందు మనం నేను చెప్పుకున్న దాంట్లో ఎంత 10 to 12 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలంటే 12 డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి. అట్లా ఆ 12 స్టెప్స్ కాకుండా కొంచెం ఈజీ స్టెప్స్, ఈజీగా అంటే సింపుల్ గా మీకు మీ భాష చెప్పాలంటే షార్ట్ కట్ వేస్ టు క్రియేట్ ఎ టేబుల్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ వన్, ఏ సింపుల్ మెథడ్ టు డిజైన్ యువర్ టేబుల్. A simple method to design your table using a wizard. Okay, in Access there is a wizard. Wizard means a separate table. Wizard means is a window which has the all properties to help you, right? So if you point ఏంటి, simple method to design your table using a wizard is our topic, right? So దీంట్లో అంటే ఈ wizard లో మనం టేబుల్స్ ని క్రియేట్ చేయాలంటే we have a సింపుల్ మెథడ్స్. అంటే జస్ట్ ఒక 4-5 స్టెప్స్ అయితే సరిపోతుంది. అవి ఏంటి? నెంబర్ 1, ఓపెన్ ద డేటాబేస్ దట్ నీడ్ ఏ న్యూ టేబుల్ ఆర్ క్రియేట్ ఏ న్యూ టేబుల్ యూజింగ్ కంట్రోల్ N. ఇప్పుడు మీరు ఎంఎస్ యాక్సెస్ లో పోతారు. ఎంఎస్ యాక్సెస్ లో పోగానే మీకు నేను అంతకుముందు చెప్పిన లేవా, ఇది మైక్రోస్, క్వెరీస్, టేబుల్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్ అవన్నీ కూడా డిస్ప్లే ఇస్తుంది మీకు. అవన్నీ కూడా ఇది లెఫ్ట్ సైడ్ మార్జిన్ లో అవన్నీ డిస్ప్లే ఇస్తుంది. దాంట్లోకి మనకి ఏది కావాలనుకుంటే అటు వెళ్ళిపోవచ్చు మనం. సో ఇప్పుడు మన ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మన ఆప్షన్ టేబుల్ కాబట్టి టేబుల్ మీద క్లిక్ చేస్తాం. టేబుల్ మీద క్లిక్ చేయగానే ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో ఓపెన్ కాగానే మనం కనుక విజార్డ్ ని ఓపెన్ చేసామనుకోండి, విజార్డ్ ఓపెన్ చేసినాక విజార్డ్ ఓపెన్ చేస్తేనే మనకు ఈజీ మెథడ్ చేస్తుంది. నిన్న మనం చెప్పుకుంది ఎట్లా, డైరెక్ట్ టేబుల్ మేకింగ్ అంటే వితౌట్ విజార్డ్ టేబుల్ ఎలా తయారు చేయాలి నిన్న అనుకున్నాం. ఇవాళ ఏంటి, విత్ టేబుల్ హౌ టు క్రియేట్ ఏ విజార్డ్, రైట్? నెంబర్ 1 ఏమన్నా, ఓపెన్ ద డేటాబేస్ దట్ యు నీడ్ ఆర్ create a new database. To create a new database, press Control N. Control N. What is a control అంటే ఏంటి? దాని యొక్క సిస్టమ్ ని కంట్రోల్ జంప్ చేయడం కోసం N కొట్టావు. N అంటే ఏంటి? న్యూ. కంట్రోల్ N మీన్స్ system mode change as well as select a new table. So you can also press Control N, right? Then go for the second point. If necessary, right? If necessary, click on the table tab. If necessary, అంటే మీకు కావాలనుకుంటేనే click on the table tab for beginning, for bringing it to the forefront.
టేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద పెట్టి ట్యాప్ కొడితే ఏం చేస్తుంది, ఈ టేబుల్ కాన్సెప్ట్స్ అన్ని ఏవైతే బయట ఉన్నాయో వాటి అన్ని తీసుకొచ్చి మనకు ఫోర్ ఫ్రంట్ లో అంటే మన ముందు ఉంచేస్తుంది. థర్డ్ పాయింట్, go for the third point. Click the new button. Click the new button in the database window. Simple కదా, జస్ట్ మనకు మొత్తం ఆప్షన్స్ వచ్చేసినాయి. ఆప్షన్ రాగానే న్యూ డేటాబేస్ విండోని క్లిక్ చేయండి, డేటాబేస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ డిజైన్ వ్యూ. నెక్స్ట్ మనం క్లిక్ ఆన్ డిజైన్ వ్యూ ఇన్ ద న్యూ టూల్ బార్, న్యూ టేబుల్ బాక్స్ అండ్ క్లిక్ ఓకే. మై మనం క్లిక్ ఏ డిజైన్ వ్యూ. వాట్ ఈస్ ద డిజైన్? ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం చూసారా, there is an entity has its own attributes, right? There is an entity, it has its own attribute, and all the attributes which we contributes in a column way, right? So every column has a column heading. The column headings are called the attributes, or you can say the column headings are called a schema, or you can say the column headings are called a fields. Right? నిన్న మనం అనుకున్నట్టుగానే ఫర్ ఎగ్జాంపుల్ there is a table. ఓకే, ఒక టేబుల్ ఉంది. టేబుల్లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? ఇప్పుడు టేబుల్ అంటే ఏమన్నా మనం, టేబుల్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, టేబుల్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అన్నాం, రైట్? అంతా ఓకే కదా. సో రోస్ అండ్ కాలమ్స్ అన్నప్పుడు what a row contains? A row contains a records. A row contains a records, or simply called a row contains a data. Then column. What is a column? Column contains a fields. For example, if you take the example, నిన్న చెప్పుకున్న దాని ప్రకారం సేమ్, take the example of student table. Okay, what is a student? Student is the name of a table. దాని కింద ఏం రాస్తాం? సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ఏ స్టూడెంట్, ఇంకా ఏమేమి కావాలనుకుంటే అవి రాస్తాం కదా. సో ఇంకా మనకు దానికి సంబంధించిన ఏ యాట్రిబ్యూట్స్ అయితే ఉంటాయో అన్ని యాట్రిబ్యూట్స్ ని ఒకదాని తర్వాత ఒకదాని సెట్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పినట్టుగా సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అడ్మిషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ఏ స్టూడెంట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఏమేమి కావాలనుకుంటే అవన్నీ కూడా సీరియల్ లో పెట్టుకుంటాం. వీటన్నిటిని కలిపి ఏమంటాం? స్కీమా అంటాం. అని కలిసే వీటన్ని కలిపి టూల్ అంటాం. we call it as tool or schema. So వీటిని డిజైన్ చేయాలి. మనం అన్న పాయింట్ ఏంటి? ఇప్పుడు క్లిక్ ఏ న్యూ బటన్. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు థర్డ్ పాయింట్, క్లిక్ ఏ న్యూ బటన్. ఫోర్త్ పాయింట్ అమ్మా, క్లిక్ ఆన్ డిజైన్ వ్యూ. క్లిక్ ఆన్ ద డిజైన్ వ్యూ ఫర్ ద న్యూ టూల్ బాక్స్. నువ్వు ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేస్తున్నావు ఏంటి? మొత్తం టేబుల్ ని ఫ్రేమ్ చేస్తున్నావు. మొత్తం టేబుల్ ని ఫ్రేమ్ చేస్తున్నావు అంటే ఆటోమేటికల్ గా మనకి అయ్యేది ఏంటి అంటే, నీకు దాంట్లో ఏమేమి కావాలి, ఏ డేటా టైప్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ ఉంది. స్టూడెంట్ నేమ్ ఏంటి? క్యారెక్టర్, కాబట్టి క్యారెక్టర్ తీసుకుంటావు. అందుకని నిన్న మన క్లాస్ లో మనం మళ్ళీ అది కూడా చెప్పుకున్నాం. ఏది? వేరియబుల్ చెప్పుకున్నాం. అంటే డేటా టైప్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు బి డిక్లేర్. డేటా టైప్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు బి డిక్లేర్ ఇన్ ఏ MS Access టేబుల్ క్రియేషన్, అది కూడా చెప్పుకున్నాం మనం. సో ఇట్లా ఫోర్త్ పాయింట్ లో మనం క్లిక్ ఆన్ డిజైన్ వ్యూ ఫర్ ద న్యూ టూల్ బాక్స్ అండ్ క్లిక్ ఓకే అయిపోయిన తర్వాత you will be see an empty database. ఎంత ఈజీగా ఉంది. ఏం చేసాం? ఫస్ట్ ఇప్పుడు మనం ఈ మొత్తం మీకు చెప్పుకునే ప్రాసెస్ లో మనం చేసే పని ఏం పని చేసుకున్నాం? ఫస్ట్ ఎంటర్డ్ ఇంటూ ద MS Access. So that the complete components of MS Access will displays. Naturally, we are selected a table. We are selected a table concepts. So table concept తీసుకున్నాక మళ్ళీ టేబుల్ తీసుకున్నాక విజార్డ్ మీద క్లిక్ చేస్తాం. విజార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? విజార్డ్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని కూడా, అంటే మనకు కావాల్సిన ఏవైతే టూల్స్ ఉన్నాయో అన్ని టూల్స్ వచ్చేస్తాయి. మనకు టూల్స్ వచ్చేసాక ఏం చేస్తున్నాం? డిజైనింగ్ పోతున్నాం. డిజైనింగ్ అంటే టేబుల్ ఫ్రేమింగ్ పోతున్నాం. సో ఆ టేబుల్ ఫ్రేమింగ్ అయిపోయినాక ఏం చేస్తున్నాం? క్లిక్ ఓకే అంటున్నాం. ఓకే కొట్టగానే టేబుల్ ఫామ్ అయిపోతుంది. అయితే ఇట్లా చేయడం వల్ల ఏమైతుందంటే ఓన్లీ ఎంప్టీ టేబుల్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో ఎంప్టీ టేబుల్ మనం చూసుకోవచ్చు. మనకు కావాల్సిందే కదా. సో ఎంప్టీ టేబుల్ అయిపోయినాక నెక్స్ట్ తర్వాత మనకి ఎట్లా కావాలంటే అట్లా we can insert the data. So this is the simplest method of creating a database. Okay, and ఇంకొకటి ఉంది దీంట్లో మళ్ళీ సేమ్, creating a table following these general steps. ఇంకొక మెథడ్ ఉంది. we have one more method, that is first type a field name.
మరి మనం అంతకుముందు డిజైన్ చేసుకోవాలి కదా, ఆ డిజైనింగ్ లో మనం ఏమేమి ఫీల్డ్స్ కావాలి కదా. సో ఫస్ట్ టైప్ ఏ ఫీల్డ్ నేమ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, పికప్ ద డేటా టైప్. ఫస్ట్ నీకు ఫీల్డ్ ఏం కావాలో అది తీసుకున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ డేటాబేస్ అనుకోండి. స్టూడెంట్ డేటాబేస్ అయితే సీరియల్ నెంబర్ అన్నాం, సీరియల్ నెంబర్ అని చెప్పావు. సీరియల్ నెంబర్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ ఎ ఫీల్డ్. తర్వాత స్టూడెంట్ నేమ్ అన్నావు, స్టూడెంట్ నేమ్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ ఎ ఫీల్డ్. దానికి మరి ఆ ఫీల్డ్ ఉంది కదా, ఆ ఫీల్డ్ లో నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తున్నావు, ఆ టైప్ సెలెక్షన్, దాన్ని పికప్ ఏ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ ఉంది లేదా అడ్మిషన్ నెంబర్ ఉంది. అడ్మిషన్ నెంబర్ లో నెంబరే ఉంటాయి కాబట్టి యూ కెన్ సెలెక్ట్ ఏ నెంబర్ డేటా టైప్. లేదు సార్ మా అడ్మిషన్ నెంబర్ లో నెంబర్స్ ఉంటాయి అదేవిధంగా క్యారెక్టర్స్ ఉంటాయి అని అనుకోండి. మా నెంబర్స్ ఉంటాయి అదేవిధంగా క్యారెక్టర్స్ కూడా ఉంటాయని అనుకోండి. సెలెక్ట్ ఆల్ఫా న్యూమరిక్. మరి మనకు ఆల్ఫా న్యూమరిక్ అనే డేటా టైప్ ఉంది కదా, సో సెలెక్ట్ ద ఆల్ఫా న్యూమరిక్ డేటా. లేదు సార్ ఓన్లీ క్యారెక్టర్స్ ఉన్నాయి, బెటర్ సెలెక్ట్ ద క్యారెక్టర్, ఓకే, ఆర్ ఆల్ఫాబెట్స్, ఫినిష్. సో అట్లా మన ఫస్ట్ పికింగ్ అప్ ద ఫీల్డ్ నేమ్, సెకండ్ సెలెక్టింగ్ ఆఫ్ ఆర్ పికింగ్ ఆఫ్ డేటా టైప్. థర్డ్ పాయింట్ చూడండి, స్పెసిఫై ఎనీ నెసెసరీ ప్రాపర్టీస్. అదే కాకుండా నీకు అంతకన్నా మించి ఏమైనా వెరైటీగా కావాలనుకుంటే అమ్మా, ఎందుకు అంటున్నావు ఈ మాట అంటే, ఇప్పుడు ఏమన్నా నెంబర్స్ కోసం నెంబర్ అనే వేరియబుల్ టైప్ ఉన్నది, క్యారెక్టర్స్ కోసం క్యారెక్టర్ అనే డేటా టైప్ ఉన్నది. మరి స్పెషల్ సింబల్స్ ఉంటాయి కదా, ఇది హ్యాష్, డాలర్ ప్రాంప్ట్, కీబోర్డ్ మీద మనకు కొన్ని స్పెషల్ సింబల్స్ ఉంటాయి కదా, ఇది పర్సెంటేజ్, డాలర్ ప్రాంప్ట్, %, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. సో వీటిని ఏమంటాం, స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం. సో ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఇండెక్ట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తున్నావు, అప్పుడు యూ జస్ట్ specify any necessary other properties for the data type, right? Then go for the next fourth point. Repeat the step 1 through 3. Step 3, field until remaining completion of your table. మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, సెలెక్ట్ ద ఫీల్డ్. సెకండ్ పాయింట్ లో సెలెక్ట్ ద డేటా టైప్. థర్డ్ పాయింట్ లో ఇఫ్ ఎనీ అదర్ ప్రాపర్టీస్ దట్ యు నీడ్ సెలెక్ట్ ద అదర్ ప్రాపర్టీస్. అయిపోయింది. ఈ మూడు అయిపోయినాక ఒక డేటా బిట్ కి లేదా ఒక ఫీల్డ్ కి మనం కావాల్సిన ఏర్పాటు చేస్తుంటాయి కదా. తర్వాత ఏంటి, దీనికి ఎన్ని కావాలనుకుంటే అన్నిటికీ అన్ని సార్లు రిపీట్ చేసుకోవాలి. మన ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, సేవ్ ద టేబుల్. ఇఫ్ యూ వాంట్ టు సేవ్. సో నువ్వు సేవ్ అన్నావు అనుకోండి, ఆటోమేటిక్గా టేబుల్ సేవ్ అయిపోతుంది. ఇంతకంటే ముందు చెప్పినట్లు ఇది సింపుల్ మెథడ్ టు క్రియేట్ ద డిజైన్ వ్యూ అన్నాం చూసారా. ఆ డిజైన్ వ్యూ ఏంటి, జస్ట్ ఒక 4 steps తో మనం టేబుల్ ని తయారు చేసుకున్నాం. ఇక్కడ ఏం చేసాం, సేమ్ అదే 3 steps తో దా లోపల ఉన్న మొత్తం వేరియబుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ ద సింప్లెస్ట్ మెకానిజం టు క్రియేట్ ఏ టేబుల్ ఇన్ డేటాబేసెస్ ఆర్ MS Access, right? But then go for the next point. Adding or deleting fields in table. Adding or deleting a fields in table is our next point. అంటే ఇప్పుడు మనం టేబుల్ అంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఒక బ్లాంక్ డేటాబేస్ తయారు చేసినాం. అంటే మనం ఫస్ట్ డేటాబేస్ తయారు చేయాలి కాబట్టి ఆ డేటాబేస్ లో ఏ ఫీల్డ్స్ ఉండాలో తెలియాలి కాబట్టి ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ఒక బ్లాంక్ డేటాబేస్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు హౌ టు యాడ్ ద రికార్డ్స్ టు ద బ్లాంక్ డేటాబేస్. బ్లాంక్ డేటాబేస్ కి రికార్డ్స్ ని ఎలా అప్డేట్ చేస్తావు, ద మెథడ్ ఆఫ్ updating or you can say the method of deleting records, right? So there is 2 concepts. So we have to follow some type of method for adding and some other type of method for deleting. So first we discuss about the how to add data into table. First one, open the appropriate database with a open. First open the appropriate database with open option కదా. మనం ఏదైనా కావాలంటే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ డేటాబేస్ ని ఏ డేటాబేస్ కావాలో ఆ డేటాబేస్ ని ఓపెన్ చేసుకోవాలి. కొన్నిసార్లు we can open the data with wizard also. కొన్నిసార్లు we can open the database with wizard ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. విజార్డ్ ఉంటే మనకు కొన్ని ప్రాపర్టీస్ ఎక్కువ వస్తాయి, విజార్డ్ లేకపోతే మనకు సింపుల్ గా మనం అన్ని మాన్యువల్ గా చేసుకోవాలి. దెన్ సెకండ్ పాయింట్, ఓపెన్ ద టేబుల్ యూ వాంటెడ్ టు ఆల్టర్. ఓపెన్ ద టేబుల్. మనం ఫస్ట్ మనం డేటాబేస్ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాం, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓపెన్ ద అప్రోప్రియేట్ డేటాబేస్. సెకండ్ పాయింట్ లో ఓపెన్ ద టేబుల్ దట్ యు వాంట్ టు ఆల్టర్ మీన్స్ ఐదర్ యాడింగ్ ఆర్ ద డిలీటింగ్. అదే యాడింగ్ ఆర్ డిలీటింగ్, బట్ ఓపెన్ ద టేబుల్ విచ్ యు వాంటెడ్ టు ఆల్టర్. దెన్ నెక్స్ట్ మనం
ఇట్లా ఓపెన్ టేబుల్ దట్ యు వాంట్ టు ఆర్డర్ అనగానే అదే వస్తుంది, యువర్ స్క్రీన్ విల్ అపియర్ ఫర్ చేంజ్, అంటే మీ స్క్రీన్ చేంజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. దేని చేంజ్ చేస్తుంది? టేబుల్ చేంజ్ చేయడానికి. ఎందుకంటే టేబుల్లో ఆప్షన్ వెళ్ళిపోతుంది కాబట్టి నీ కర్సర్ టేబుల్లో బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద డిజైన్ వ్యూ. నెక్స్ట్ మనం క్లిక్ ఆన్ ద డిజైన్ వ్యూ బటన్ at the left edge of the toolbar. Click on the design view button at the left edge of the toolbox. ఇక్కడ ఏమంటాం మనం డిజైన్ వ్యూ. ఎందుకు డిజైన్ వ్యూ అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ మోడిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి డిజైన్ వ్యూ ఓపెన్ కామంటాడు. నెక్స్ట్ పాయింట్, టు యాడ్ ఏ ఫీల్డ్. To add a field, scroll until the field name and row is selected. To add a field, మనం ఒక ఫీల్డ్ ని యాడ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నావు అక్కడ దాకా నువ్వు డేటాబేస్ మొత్తాన్ని కూడా స్క్రోల్ చేసుకోమంటాడు. నెక్స్ట్ ట్యాప్ ఆన్ ద డేటా టైప్ ఏరియా. ట్యాప్ ఆన్ అంటే క్లిక్ ఆన్ ద డేటా టైప్ ఏరియా. ఎందుకంటే నీకు అది ఎట్లా ఉంటుంది డేటాబేస్ ఉంది, ఎలా ఉంది నీకు తెలియదు కాబట్టి ట్యాప్ ఆన్ ద డేటా టైప్ ఏరియా. Next, pick the appropriate type from the drop down button. Pick up the appropriate type of data from the drop down button. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, యాడ్ చేస్తున్నావు కదా. యాడ్ చేస్తున్నావు అంటే ఏంటి, నీకు ఒక టేబుల్ ఆల్రెడీ ఉంది, ఒక టేబుల్ ఉంది. సో ఆ టేబుల్ ని అది కాకుండా ఇంకా కొత్తగా యాడ్ చేస్తున్నావు కదా. సో నువ్వు కొత్తగా యాడ్ చేసినప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ చూసుకొని నీ టేబుల్ మొత్తం ఎక్కడ రాకుండా అక్కడ చూసుకుంటావు. చూసి ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నావు అక్కడ క్లిక్ చేస్తావు. క్లిక్ చేసి ఏం చేస్తావు, క్లిక్ చేసి అదే ప్లేస్ లో మనం ఒకసారి డబుల్ క్లిక్ చేసాం అనుకోండి. డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా అది అడుగుతుంది, బాబు ఇఫ్ యూ వాంటెడ్ టు యాడ్ ద రికార్డ్ అంటే ఎస్ అన్నాం అనుకోండి. యాడ్ ఫీల్డ్ అంటే ఎస్ అన్నాం. అప్పుడు ఒక లిస్ట్ చూపిస్తుంది, ఏ ఫీల్డ్ ని చూపిస్తాను, ఒక లిస్ట్ పెద్దది అంటే దాంట్లో ఉన్న దాంట్లో లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్ట్కి వెళ్ళి నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవడం. లిస్ట్ అంటే ఏం చిన్నది కాదమ్మా, అది చాలా పెద్దగా ఉంటుంది. ఆ లిస్ట్కి వెళ్ళి నీకు ఏ టైప్ కావాలో ఆ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టైప్ సెలెక్షన్ అయిపోయిందని మళ్ళీ దానికి సంబంధించిన ఏ డేటా టైప్ కావాలడుగుతుంది, డేటా టైప్ సెలెక్ట్ చేసుకుంటాం, ఫినిష్. ఇదే ప్రాసెస్ కంప్లీట్. అంతా అయిపోవడానికి అదే ప్రాసెస్ అనమాట. దెన్ నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటి, ప్రాసెస్ ఆఫ్ అడిషన్. ఇదంతా ద ప్రాసెస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ ఎ టేబుల్. అదే నెక్స్ట్ డిలీషన్ కి పోదాం. నెక్స్ట్ గో ఫర్ ద డిలీషన్. డిలీషన్ లో ఫస్ట్ పాయింట్ మనం డిలీట్ అంటే యాడ్ ఎలా చేస్తామో డిలీట్ కూడా అలాగే చేస్తాం. యాడ్ చేయాలంటే ఏంటి, అక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే మనకు మెనూ చూపిస్తుంది. మెనూలో ఏమేమి ఉంటాయి, అడిషన్ అంటాం. అడిషన్ అనగానే అది ఏం కావాలో చూసుకోమంటది. చూసుకోమనగానే ఏ టైప్ ఆఫ్ డేటా కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని క్లిక్ అని కొడతాం. క్లిక్ అని కొడితే వచ్చేస్తుంది. అయిపోయినాక అది ఏ టైప్ కావాలి కాబట్టి దానికి డేటా టైప్ డిక్లేర్ చేసుకుంటాం. డేటా టైప్ డిక్లేర్ చేసుకుని బయటకు వచ్చేసామంటే ఆటోమేటికల్ గా ఎప్పటి అయిపోతుంది. అదే డిలీట్ అయితే మళ్ళీ దీని ప్రాసెస్ లేదు. సో డిలీట్ కి ఏం చేయాలంటే డిలీట్ కూడా ఫస్ట్ ఏంటి, ఓపెన్ ద అప్రాప్రియేట్ డేటాబేస్. నువ్వు ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఫస్ట్ ఏంటి, ఓపెన్ ద అప్రాప్రియేట్ డేటాబేస్. సెకండ్ ఏంటి, ఓపెన్ ద అప్రాప్రియేట్ టేబుల్. ఫస్ట్ ఇస్ ఓపెన్ ద అప్రాప్రియేట్ డేటాబేస్, సెకండ్ ఓపెన్ ద అప్రాప్రియేట్ టేబుల్. ఓకే, థర్డ్ పాయింట్ క్లిక్ ఆన్ ద డిజైన్ వ్యూ. థర్డ్ పాయింట్ ఇస్ ద క్లిక్ ఆన్ డిజైన్ వ్యూ. ఇవి తప్పకుండా, ఈ 3 పాయింట్లు తప్పకుండా చేయాలి, ఎవరైనా చేయాలి. ఇప్పుడు మనం పోయినాము ఒక డేటాబేస్ మీద పని చేయాలి. మనం ఇక్కడ నుంచి పోయినాం, లేచిపోయి ఒక డేటాబేస్ పని చేయాలి. ఒక డేటాబేస్ మీద పని చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఆ డేటాబేస్ ఓపెన్ చేయాలా అమ్మా, ఎవరు పని చేయండి. ఆ డేటాబేస్ ని ఓపెన్ చేయాలా ఫస్ట్. సో డేటాబేస్ ఓపెన్ చేసినాం. డేటాబేస్ ఓపెన్ అయిపోయిన నువ్వు ఏ టేబుల్ మీద పని చేస్తావు. మా డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ టేబుల్. మా డేటాబేస్ అంటే అది చిన్నది కాదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లేదా ఒక 1000 టేబుల్స్ కలిసి ఉంటుంది, దాన్ని డేటాబేస్ అంటాం. సో అన్ని టేబుల్స్ ఉంటాయి కదా, అన్ని టేబుల్స్ కలిస్తే డేటాబేస్ అంటాం. ఇట్లా ఎక్కువ డేటాబేస్ ఉంటే దాన్ని డేటా వేర్ హౌస్ అంటాం. అట్లా ఒకటి కంటే చాలా ఎక్కువ డేటాబేస్ ఉన్నాయి అనుకోండి, ఆ ఎక్కువ డేటాబేస్ దానికి డేటా వేర్ హౌస్ అంటాం. సో ఇట్లా డేటా వేర్ హౌస్ నుంచి డేటాబేస్ లో ఒక డేటాబేస్ కంటైన్స్ some hundreds of table. So first database open, then next table open, database open, next టేబుల్ ఓపెన్ అయిపోయినాక ఏం చేస్తున్నావు, నువ్వు టేబుల్ ఎలా ఓపెన్ చేస్తున్నావు, డిజైన్ వ్యూ లో ఓపెన్ చేస్తున్నావు. ఎందుకు డిజైన్ వ్యూ, ఇప్పుడు చేసేది ఏంటి, అడిషన్ డిలీషన్ కదా. ఇక్కడ చేసే పని ఏంటి, అడిషన్ ఆర్ డిలీషన్. సో అడిషన్ అన్నా డిలీషన్ అన్నా డిజైనింగ్ కదా, అంటే దాన్ని మోడిఫై చేసి ఉంటాయి కదా. సో అడిషన్ ఆర్ డిలీషన్ అక్కడ చేసుకుంటున్నాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th పాయింట్ అండి, ఇది డిలీషన్ లో 4th పాయింట్. మరి స్క్రోల్ ఇన్ ద ఫీల్డ్
field list if necessary until you see the field which you wanted to delete. ఇప్పుడు టేబుల్ అంటే చాలా పెద్దగా ఉంటుంది అమ్మా. టేబుల్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద వాటి నువ్వు ఎక్కడ డిలీట్ చేయాలనేది ఎక్కడ చూసుకుని చక్కగా చూసుకుని కూర్చుంటూ పోతావు ఏ డిలీట్ చేయాలని. అది దొరికినప్పుడు దొరికేదాకా దాన్ని స్క్రోల్ చేయమంటాడు. అది దొరకడం అయిపోయినాక దాని మీద క్లిక్ చేసి సింప్లీ సే డిలీట్. అయిపోయినాక ఏంటంటే సింపుల్ గా డిలీట్ అంటాం. డిలీట్ అయిపోతుంది, ఫినిష్. డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోతుంది కదా, అంతే. సేమ్ అమ్మా, ఇక్కడ ఏమీ లేదమ్మా. సింపుల్ గా డేటాబేస్ ఓపెన్ చేయాలి, టేబుల్ ఓపెన్ చేయాలి. మీకు ఇన్సర్షన్ అయితే డిజైన్ వ్యూవే, డిలీషన్ అయినా డిజైన్ వ్యూవే. ఇన్సర్షన్ అయితే ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా స్క్రోల్ చేసి అక్కడ ఇన్సర్ట్ అని కొట్టుకుంటాం. డిలీషన్ అయితే అక్కడ దాకా పోయి అక్కడ డిలీట్ అని కొట్టుకుంటాం. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అడిషన్ అండ్ డిలీషన్, రైట్? మరి దీంతో మనకు ఈ టేబుల్ కాన్సెప్ట్స్ అయిపోయినాయమ్మా. సో అమ్మా వినండి ఒక్కసారి టేబుల్ అమ్మా. ఫస్ట్ వి లెర్న్ హౌ టు క్రియేట్ ఏ టేబుల్. Second, we learn how to view the existing table. Okay. Third point is how to create, how to select the data types. Okay. What are the different data types are available, and how we are going to be implement the databases for the common variables. Common variable means common fields. The field related data types. Fields, data types, and if any data type contains other properties, we have to define. So this is the process of generating the complete schema, or you can say tuple or the fields, right? అయిపోయింది. How to enter, how to come out, addition, deletion. So these are the complete process that we completed, right? And now we go to move on the next chapter. Right? We go to move on the next chapter. Name of the next chapter is Introduction to Forms. Sir, please tell me. Next chapter is the Introduction to Forms. Right? Go for the Introduction to Forms. This is the next chapter, right? But what is the form? First, what is the form? If you remember, MS Access is the combination of so many products, right? MS Access is the combination of so many products like queries, tables, forms, reports. నా ఫార్మ్స్ రిపోర్ట్స్ ఇంకేమో టేబుల్ విజార్డ్స్ ఇట్లా అవన్నీ ఒక 5-6 కాంపోనెంట్స్ కలిపితే ఎంఎస్ యాక్సెస్ అన్నాము. సో ఎంఎస్ యాక్సెస్ లో ఫస్ట్ మనం చెప్పుకోవాలి ఏంటి? టేబుల్ కాన్సెప్ట్. ఫస్ట్ డిస్కస్ అబౌట్ ద టేబుల్ కాన్సెప్ట్స్, రైట్? టేబుల్ అయిపోయింది అంటే టేబుల్ కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? టేబుల్ తర్వాత మనకి ఏమైతుంది అంటే టేబుల్ ఉంది కదమ్మా, మనం ఒక బాగా కష్టపడి కూర్చొని ఒక టేబుల్ తయారు చేసినాం. టేబుల్ అయిపోయింది, టేబుల్ పర్ఫెక్ట్ గా ఉంది. ఆ టేబుల్ మీద కూర్చొని ఏం చేస్తాం? టేబుల్ మీద మనం అసలు టేబుల్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే టేబుల్ అనే కాన్సెప్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాన్సెప్ట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాన్సెప్ట్. మరి వాట్ ఇస్ ద డేటాబేస్ ఆర్ వాట్ ఇస్ ద ఫండమెంటల్ జాబ్ ఆఫ్ ఎ డేటాబేస్? టు ఎక్స్ట్రాక్ట్ ద నాలెడ్జ్ కదా. డేటాబేస్ యొక్క ఫండమెంటల్ యూజ్ ఏంటి? నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్, అంటే నాలెడ్జ్ ని బయట తీయడం. ఎక్కడో రాగా ఉన్న డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసి ఒక ప్రీడిఫైన్ ఫార్మాట్ లో, అంటే ప్రీడిఫైన్ ఫార్మాట్ అంటే టేబుల్, ఓకే, ఒక ప్రీడిఫైన్ ఫార్మాట్ అంటే టేబులర్ ఫార్మాట్ లో దాన్ని లోడ్ చేసుకోవడం అయిపోయినాక దాని మీద క్వెరీస్ రాస్తాం. ఏం క్వెరీస్? ఇప్పుడు నీకు ఎలా కావాలంటే అంటే ఇంప్లిమెంటింగ్ ఏ లాజిక్ ఆర్ అర్థమెటిక్, రైట్? ఇంప్లిమెంటింగ్ ఏ logic or arithmetic, we go to write a queries. Query result enti? Query result is the output. Means a query result is the information. Right? A query result is the information. So information వచ్చింది కదా, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ఎలా ప్రింట్ చేస్తావు నువ్వు? దర్ ఇస్ ఏ ఫామ్ వే, రైట్? దానికి ఫామ్ లాగా ప్రెజెంట్ చేస్తాం. అందుకే వీళ్ళు ఒక లైన్ రాసుకున్నామా అంటే వాట్ ఇస్ ద ఫామ్ అని చెప్పడానికి ఒక లైన్. Forms are designs, bracket lo you can say the layout, bracket lo you can write the layout, or forms are designed using your database లేదా create రాస్తున్నారా? Forms are designs, view or layouts, okay, you create to improve the appearance of data. You create to improve the appearance of data from your table. అంటే ఏంటి? ఇప్పుడు ఫార్మ్స్ అన్నాం. ఫార్మ్స్ అంటే ఏంటి? ఫామ్ కూడా మనం డిజైన్ చేస్తాం అమ్మా. ఎందుకు డిజైన్ చేస్తాం? ఇప్పుడు మన డేటాబేస్ ఉంది, మన టేబుల్స్ ఉన్నాయి. సో టేబుల్లో మనం
ఆపరేషన్ చేసి ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు ఒక అవుట్పుట్ వస్తుందా? సో అవుట్పుట్స్ అన్ని ఏ ఫార్మాట్ లో ఉండాలి? అందుకే వాడు ఏమన్నాడండి, ఫార్మ్స్ ఆర్ ద డిజైనర్స్ ఆఫ్ ద లేఅవుట్స్ యు క్రియేట్ టు ఇంప్రూవ్ ద అపియరెన్స్ ఆఫ్ డేటా ఫ్రమ్ యువర్ టేబుల్. సో నీ టేబుల్లోకి వెళ్ళి వచ్చే డేటా పర్ఫెక్ట్ మెథడ్ గా లేదా పర్ఫెక్ట్ వేలో ప్రజెంట్ కావాలి అంటే నువ్వు ఫార్మ్ కాన్సెప్ట్ ని తీసుకోవాలి, ఆ ఫార్మ్స్ డిజైన్ చేసుకోవాలి. అదొక కాన్సెప్ట్. రెండో చూడండి, ద ఫార్మ్స్ కెన్ బి డిస్ప్లేడ్, printed, the main use of a forms is to prepare on screen to improve the interface of data entry. The main use of a forms is on screen to improve the importance or interface of a data entry. ఇక్కడ కూర్చున్నావు నువ్వు, మీకు అందరు ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చున్నారు, ఏదో ఒక జాబ్ అప్లై చేయాలి. జాబ్ అప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? అక్కడ జాబ్ అప్లై చేసినప్పుడు మనకు అప్లై చేయమని కదా ఒక ఫామ్ వస్తుంది కదా, ఫామ్. దాన్ని మనం డిజిటల్ ఫామ్ అంటాం. ఇప్పుడు జనరల్ గా మీరు బయట మార్కెట్ కు పోయి ఎక్కడైనా అంటే మాన్యువల్ పేపర్ లో నింపేటప్పుడు ఒక ఫామ్ ఇస్తారు కదా, దట్స్ కాల్డ్ ఫామ్. సో అటువంటి ఫామ్ ఎంత అందంగా ఉంటుంది అంటే సీరియల్ గా ఏవేవి కావాలో, ఏ ఆప్షన్స్ కావాలో అవన్నీ కూడా సీరియల్ గా ఒకదాంతో నీట్ గా పెట్టుకుంటూ ఉంటాం. సో అట్లా నీట్ గా అపియర్ కావడం కోసం తయారు చేసే వాటిని మనం ఫార్మ్స్ అంటున్నాం. రైట్? సో నీట్ గా అపియర్ కావడం కోసం తయారు చేసే వాటిని మనం కాలింగ్ ఇట్ as ఫార్మ్స్. రైట్? దెన్ నెక్స్ట్, ద ఫార్మ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 sections. రైట్? ఎవ్రీ ఫార్మ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 sections. అంటే ఫామ్ లో మనకు జనరల్ గా 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటి? ఫస్ట్ హెడర్, ఫస్ట్ వన్ ఇస్ హెడర్, సెకండ్ వన్ ఇస్ డీటెయిల్స్, థర్డ్ వన్ ఇస్ ఫూటర్. మీరు కామన్ చూడండి, మనం బయట దీంట్లో పెద్ద లాజిక్ ఏమవుతుందమ్మా, మీరు ఇప్పటికే ఏమైనా జాబులు అప్లై చేసి లేదా ఇక్కడ ఏమైనా అప్లై చేసినప్పుడు దెర్ ఇస్ ఎ ఫార్మ్స్ దేర్, రైట్? అక్కడ ఫార్మ్స్ ఉంటాయి కదా. సో ఆ ఫార్మ్స్ లో ఫస్ట్ దెర్ ఇస్ హెడర్స్, దెన్ డీటెయిల్స్ ఆర్ యు కెన్ సే ద మిడిల్ బాడీ, దెన్ నెక్స్ట్ ఫూటర్. అలా ఉంటుంది కదా. సో ఫస్ట్ హెడర్ అన్నాం. హెడర్ కంటైన్స్ నేమ్స్ అండ్ లేబుల్స్. హెడ్డింగ్ అన్నాం కదా, హెడర్ కంటైన్స్ ద నేమ్స్ అండ్ లేబుల్స్. Then go for the details. The details contains a common data. Detail contains a common data. Then footer. Footer contains a descriptions. Footer contains a descriptions. మీరు ఒకసారి ఒక మాట చెప్తున్నానమ్మా, జనరల్ గా మీరు ఏ ఫామ్ అని తీసుకోండి. ఓకే, వాట్ ఎవర్ ద ఫామ్ దట్ యు సెలెక్ట్. ఏదైనా ఒక ఫామ్ తీసుకుంటే ఆ ఫామ్ తీసుకోకుండా ఫస్ట్ ఏముంటుంది? ఆ ఫామ్ ఎందుకు ఉన్నదో పైన దాని ఆ ఫామ్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి మీకు, ఏదో గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తున్నాను అనుకోండి. ఓకే, యువర్ అప్లైయింగ్ ద గవర్నమెంట్ జాబ్ అనుకోండి. అప్పుడు ఏముంటుంది? ఫస్ట్ ఫామ్ తీసుకోగానే ఫామ్ మీద అది ఏ గవర్నమెంట్, ఏంది, మీకు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. దాన్ని ఏమంటాం? హెడర్ అంటాం. అందుకే హెడర్ కంటైన్స్ ఏ నేమ్ అండ్ లేబుల్స్. దాని తర్వాత ఏముంటుంది? అంత అయిపోయినాక నెక్స్ట్ ఏముంటుంది? దాని డీటెయిల్స్ అంటే బాడీ. డీటెయిల్స్ లో మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా, అంటే ఫామ్ అయితే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో రాస్తాం, దాన్ని డీటెయిల్స్ అంటాం. అయితే ఫూటర్ అంటే లాస్ట్ లో ఏముంటుంది? డిస్క్రిప్షన్స్ అన్నాం కదా, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏ ఫామ్ అయితే అంతే ఉంటుంది. ఫస్ట్ దెర్ ఇస్ హెడర్స్, దెన్ బాడీ, దెన్ కింద ఇన్స్ట్రక్షన్స్, అంటే మామూలు కావాల్సిన మనకు సంబంధించిన సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రైట్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఎ ఫామ్. రైట్? Then go for the next, creation of a form. My next point is creation of a form. And how we are going to create a form in MS Access. Right? So MS Access is allowing you to create a form also. So how to create a form? First one, create a form using a auto form. There is a two methods. To create a form. ఒకటి ఏ ఆటో ఫామ్, రెండవది యూజింగ్ ఎ టేబుల్ విజార్డ్, ఆర్ కెన్ సింప్లీ కాల్డ్ విజార్డ్. సో విజార్డ్ ఉపయోగించి ఒక విధంగా ఫామ్ తయారు చేయొచ్చు, లేదంటే మనకు సింపుల్ గా ఆటో మెకానిజం ద్వారా టేబుల్ క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ యు గో ఫర్ ద క్రియేటింగ్ ఏ ఫామ్ యూజింగ్ ఏ ఆటో ఫామ్, అంటే విజార్డ్ కాకుండా జనరల్ మెథడ్. సో ఈ జనరల్ మెథడ్ లో ఇంకోటి ఉందమ్మా, ఎట్లా చెప్పాలి మీకు. ఓకే, సో అక్కడికి వద్దాం. సో వీఆర్
క్రియేటింగ్ ఏ ఫామ్ ఇన్ ఏ జనరల్ మెథడ్. నెంబర్ 1 మరి దీంట్లో కూడా అన్ని స్టెప్స్ కంప్యూటర్ లో చూపించుకుంటే చెప్పరాదండి సార్, మాకు మనం ఇలా చెప్పుకునే కన్ఫ్యూజ్ చాలా మాట్లాడండి. మనం చెప్పుకునే టాపిక్ ఏంటిది? ఆఫీస్ ఆటోమేషన్. మరి సో ఈ ఆఫీస్ ఆటోమేషన్ లో మీకు వచ్చేసి మీకు మొత్తం ఈ ఆఫీస్ ఆటోమేషన్ మొత్తం డివైడ్ చేస్తే మొత్తం ఎంఎస్ యాక్సెస్ ఉంది. సో ఎంఎస్ యాక్సెస్ లో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఫార్మ్స్ ఉన్నాయి. ఈ ఫార్మ్స్ అయిపోగా నెక్స్ట్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ అయిపోగానే మనకు స్క్రిప్టింగ్ వస్తుంది. స్క్రిప్టింగ్ వస్తాయి. స్క్రిప్టింగ్ అయిపోగానే ఇది మెయిల్ అటాచ్మెంట్స్ వస్తాయి. సో ఇవన్నీ కలిపితేనే ఆఫీస్ ఆటోమేషన్. మన టాపిక్ అది ఆఫీస్ ఆటోమేషన్. అంటే ఇఫ్ యు ఆర్ ఎంప్లాయీ ఇన్ సమ్ ఆఫీస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దే ఆర్ కంటైన్ ఇన్ ఆఫీస్. ఆఫీస్ లో ఏ జాబ్స్ ఉంటాయి? దీంట్లో కూడా ఇవే జాబ్స్ కదా. ఫస్ట్ మనం ఎందుకంటే ఆఫీస్ అంటేనే డేటాబేస్. సో డేటాబేస్ లో టేబుల్ చెప్పుకున్నాం. తర్వాత మనకు రిపోర్ట్స్ ఇవి కావాలి కదా, ఫార్మ్స్ కాబట్టి ఇప్పుడు ఫార్మ్స్, రైట్? సో హౌ టు క్రియేట్ ఏ ఫార్మ్. నెంబర్ 1 ఇన్ ద డేటాబేస్ విండోస్. మళ్ళీ సేమ్ అక్కడే ఇన్ ద డేటాబేస్ విండోస్. అంటే ఇప్పుడు అంతకుముందు కూడా ఏమన్నాం, ఆ టేబుల్ అప్పుడు కూడా ఇన్ ద డేటాబేస్ విండోస్ అంటాం, ఎందుకంటే డేటాబేస్ అంటేనే యాక్సెస్, రైట్? సో ఇన్ ద యాక్సెస్ విండో క్లిక్ ఏ ఫార్మ్ అండర్ ఆబ్జెక్ట్. క్లిక్ ఏ ఫార్మ్ అండర్ ఆబ్జెక్ట్. అదే టేబుల్ కి అయితే ఏమంటాం? ఇన్ ఏ డేటాబేస్ విండోస్ క్లిక్ ఏ టేబుల్ అండర్ ఆప్షన్ అంటాం. ఇక్కడ ఫార్మ్ అండర్ ఆప్షన్, ఎందుకంటే ఫార్మ్స్ కాబట్టి ఫార్మ్ అండర్ ఆప్షన్. నెక్స్ట్ click the new button. Click the new button on the database windows toolbox. అంతే కదమ్మా. క్లిక్ ఏ న్యూ బటన్. మనకు కొత్తదే కావాలి కాబట్టి, మనం కొత్త తయారు చేస్తాం కాబట్టి క్లిక్ ఏ న్యూ బటన్ ఆన్ డేటాబేస్ విండోస్ టూల్ బాక్స్. సో టూల్ బాక్స్ ఉంది కదా పైన, టూల్ బాక్స్ లో న్యూ అనే బటన్ ని క్లిక్ చేయండి. సో దట్ న్యూ ఫార్మ్ ఎంట్రీ వస్తుంది మీకు. నెక్స్ట్ ఇన్ ద న్యూ ఫార్మ్ డైలాగ్ బాక్స్, క్లిక్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విజార్డ్. పైన మనకి ఏదైతే కొత్త విండో వచ్చిందో ఆ కొత్త విండో ఓపెన్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ విజార్డ్స్. అంటే మనం దాంట్లో మనకి ఏమేమి కావాలి, ఎలా కావాలి అని చెప్పుకుంటాం. అంటే ఏ రోజు కావాలి ఎలా అనేది దాంట్లో ఏమంటున్నాం ఇప్పుడు? క్లిక్ ఆన్ ద ఫాలోయింగ్ విజార్డ్ అన్నాం. ఏంటి అవి? నెంబర్ 1 ఆటో ఫామ్. మనం తీసుకునేది ఆటో ఫామ్ కాబట్టి ఆటో ఫామ్. నెక్స్ట్ కాలమర్. ఇక్కడ కాలమర్ అంటాం, అంటే కాలమ్స్. ఓకే, కాలమ్ ఫర్ ఈచ్ ఫీల్డ్. నెక్స్ట్ సెకండ్ ఆటో ఫామ్. అంటే నీకు కావాల్సింది కాలం లాగా కావాలా, డేటా షీట్ లాగా కావాలా, లేదా రికార్డ్ లాగా కావాలా? మరి ఎందుకు ఈ అంటున్నాం అంటే ఇప్పుడు మనం ఏమన్నాం ఇంతకుముందు, క్లిక్ ద న్యూ ఫార్మ్ డైలాగ్ బాక్స్. ఓకే, తర్వాత క్లిక్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. క్లిక్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఏమున్నాయి సార్ అంటే ఏమీ లేదమ్మా, సింపుల్ మెథడ్. మనకు వచ్చే ఫార్మ్స్ లేదా ఫార్మ్ డిజైనింగ్ మెథడ్స్ దేర్ ఆర్ 3 types. ఫార్మ్ డిజైనింగ్ మెథడ్ ఆర్ 3 types. వన్ ఇస్ ఎ కాలమర్, అంటే కాలమ్స్ లాగా, రోస్ అనే కాలమ్స్ లాగా. రెండవది డేటా షీట్ అంటే ఒక ఎక్సెల్ షీట్ లాగా. మూడవది ఏమన్నాడు? రికార్డ్ టైప్ లో, ఇంకా రికార్డ్ బేస్ లో. అయితే సార్ ఈ 3 ఏం సార్ అని మీకు డౌట్ రావచ్చమ్మా. 3 ఏం లేదు, 3 దగ్గర సేమే. ఇప్పుడు ఏమన్నాం? కాలం అన్నాం. కాలం అంటే ఏంటి? పైన కాలమ్స్ అయినా కాలం. సో అట్లా కాలం ఉంది అంటే అటు రో ఉండాలా? కాలం అండ్ రో ఉంటే ఏమంటున్నాం మనం? ఎక్సెల్ షీట్ అయినా మా షీట్లో కూడా ఏమంటాయి? కాలం అండ్ రోసే ఉంటాయా? అందుకే అంటే ఎక్సెల్ షీట్ మనం డేటా షీట్ అంటామా? షీట్ వచ్చిందా, పైన కాలం అండ్ రోస్ అన్నాం. అంటే ఇవి అన్ని సేమే, కాకపోతే వీటి యొక్క లాస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, లాస్ట్ ప్రాపర్టీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికోసం వాడతాం. మరి ఇప్పుడు కాలం అన్నాం. కాలం అంటే ఏంటి? పైన ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం ఉపయోగించేది. అదే డేటా షీట్ అన్నాం. డేటా షీట్ లో మనకు ఫీల్డ్స్ అవసరం లేదు, ఆటోమేటికల్ గా దాని డేటా షీట్ లో ఏ ఏమంటుందని రోస్ అండ్ కాలమ్స్ మధ్యలో ఉంటుంది కదా స్పేస్, ఆ స్పేస్ ఉంటుందో వాటికి స్పెసిఫైడ్ అడ్రసెస్ ఉంటుంది. మరి దానికి సపరేట్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ప్రకారం ఇక్కడ పెట్టుకుంటాం దీంట్లో. నెక్స్ట్ ఏమన్నా రికార్డ్ టైప్ అన్నాం. రికార్డ్ టైప్ అంటే మళ్ళీ రికార్డ్ అంటే కూడా డేటా బిట్టే కదా. మరి మళ్ళీ డేటా బిట్ కావాలంటే మళ్ళీ రోస్ అండ్ కాలమ్సే కావాలా? అంటే 3 సేమే, కాకపోతే వీటి యొక్క ఇంటర్నల్ యూసేజ్ ఇస్ డిఫరెంట్. మరి దెన్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, క్లిక్ ద టేబుల్. ఫోర్త్ పాయింట్ ఇస్ క్లిక్ ద టేబుల్ ఆర్ ద క్వెరీ. క్లిక్ ద టేబుల్ ఆర్ ద క్వెరీ టు యూస్ అండ్ క్లిక్ ఓకే. ఇప్పుడు ఏమన్నా మీకు ఎట్లా చెప్పాలంటే ఒక్క మాట చెప్తానండి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటి? ఫార్మ్స్. వాట్ ఈస్ ఎ ఫార్మ్? ఫార్మ్ ఈస్ ద అవుట్పుట్. ఫార్మ్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ యువర్ టేబుల్. రైట్, ఫస్ట్ పాయింట్, ఫార్మ్ ఈజ్ ఏ అవుట్పుట్ ఆఫ్ యువర్ టేబుల్. అయితే ఆ టేబుల్ లెక్క వెళ్ళి మనం ఒక ఫామ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం.
ఇక టేబుల్కి వెళ్ళి ఫామ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అయితే టేబుల్కి వెళ్ళి ఫామ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే మెథడ్ లో మనం ఆ ఫామ్ ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసుకోవాలి. మరి లేదా ఫామ్ యొక్క కంప్లీట్ అవుట్పుట్ ని అవుట్లెట్ ని డిజైన్ చేసుకోవాలి. అదే ప్రాసెస్ మనం ఇక్కడ చెప్పుకునేది. ఫస్ట్ ఏమన్నా చూడండి, దీంట్లోనే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓపెన్ ద డేటాబేస్ విండోస్ అంటే ఓపెన్ ద ఎంఎస్ యాక్సెస్. ఓకే, అయిపోయినాక నెక్స్ట్ మనం క్లిక్ ఆన్ ద న్యూ బటన్, ఆన్ ద డేటాబేస్ విండోస్ టూల్ బాక్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం న్యూ ఓపెన్ ద న్యూ డైలాగ్ బాక్స్ అండ్ క్లిక్ ఆన్ ద విజార్డ్ అంటే ఏ మెథడ్ కావాలి అయిపోయింది. అయిపోయినాక ఫోర్త్ పాయింట్ ఏమంటున్నాం, క్లిక్ ద టేబుల్ ఆర్ ద క్వెరీ, దట్ కంటైన్స్ ద డేటా దట్ యూ వాంటెడ్ టు యూజ్. అంటే నీకు వచ్చే ఫామ్ లో వచ్చే డేటా ఏ టేబుల్లోకి వెళ్ళి రావాలి, లేదా ఏ క్వెరీ యొక్క అవుట్పుట్, లేదా ఏ టేబుల్లోకి వెళ్ళి బయటికి రావాలి అది చెప్పడమే. అందుకోసం వాడు ఏమంటున్నాడు, క్లిక్ ఆన్ ద టేబుల్ ఆర్ ద క్వెరీ దట్ వాంటెడ్ టు యూజ్. అయిపోయినాక క్లిక్ ఓకే, your form is generated. So this is the simple method to create a form. Right? ఎంత సింపుల్ గా ఉంది. సో ఇట్స్ సింపుల్ మెథడ్ టు క్రియేట్ ఎ ఫామ్. ఫామ్ క్లోజ్. ఇదేంటిది ఇప్పుడు మనం చెప్పుకున్న 5 పాయింట్స్ ఏంటి, అదే 5 స్టెప్స్ ఏంటి టు క్రియేట్ ఎ ఫామ్ ఇన్ ఏ జనరల్ మెథడ్ ఆర్ ఆటో మెథడ్. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ క్రియేట్ ఏ ఫామ్ విత్ విజార్డ్. నెక్స్ట్ పాయింట్ ఇస్ క్రియేట్ ఏ ఫామ్ విత్ విజార్డ్. దీంట్లో చూడండి సేమ్ దాంట్లో దీంట్లో సేమ్ ఉంటుంది. అక్కడేమో ఆటో అన్నాం కాబట్టి ఒక కాలమ్నరా, డేటా షీటా, రికార్డ్ ఆప్షన్ చేసుకున్నాం. ఇక్కడ ఆ ఆప్షన్ కూడా ఉండదు. ఇన్ ద డేటాబేస్ విండోస్ అన్నావు అంటే నువ్వు డేటాబేస్ ఓపెన్ చేయమని అర్థం. ఇన్ ద డేటాబేస్ అన్నావు అంటే ఆటోమేటికల్ గా డేటాబేస్ ఓపెన్ అయి ఉంది లేదా ఓపెన్ చేసుకున్నాక అను అని అర్థం. సో ఫస్ట్ ఓపెన్ ద డేటాబేస్, దెన్ ఇన్ ద డేటాబేస్ క్లిక్ ఫామ్ అండర్ ఆబ్జెక్ట్స్. మా దగ్గర దాంట్లో చెప్పింది ఇట్లా సేమ్. క్లిక్ ఫామ్ అండర్ ద ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ న్యూ బటన్ ఇన్ డేటాబేస్ టూల్ బార్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇన్ ద న్యూ ఫామ్ డైలాగ్ బాక్స్ క్లిక్ ద విజార్డ్ దట్ యు వాంటెడ్ టు యూస్. నువ్వు ఎంత ఓపెన్ అయిపోయినాక విజార్డ్ ని ఓపెన్ చేయి. నువ్వు ఏ విజార్డ్ ని వాడుకుంటున్నావు. అయితే ఏంటంటే విజార్డ్ ని వాడుకుతున్నప్పుడు ఇంకో పని చేయాలి. యూ హ్యావ్ టు బి డిస్క్రైబ్ ద విజార్డ్ అపియర్ విజార్డ్ డిస్క్రిప్షన్. విజార్డ్ యొక్క డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయాలి. సో విజార్డ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా విజార్డ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి దానికి కావాల్సిన మొత్తం డేటాని డిస్ప్లే చేస్తుంది. దాంట్లోకి వెళ్ళి నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవడం. రైట్. నెక్స్ట్ గో ఫర్ ద థర్డ్ పాయింట్, క్లిక్ ఏ నేమ్ ఆఫ్ ద టేబుల్ ఆర్ ద రికార్డ్. సేమ్ అదే కదా. ఇక్కడ పెద్ద లాజిక్ ఏం లేదమ్మా, ఒకటే ఒక మెథడ్. అక్కడ ఇది ఆటో ఫామ్ లో సేమ్ మెకానిజం, దీంట్లో కూడా సేమ్ మెకానిజం. కాకపోతే తేడా ఏంటి అంటే అక్కడేమో నీకు ఏది చెప్పులే కాలమ్నర్, డేటా షీట్ ఆర్ ద రికార్డ్, 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి ఏ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. అదే విజార్డ్ లో అయితే అవంతా ఏం లేదు. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ సింపుల్ గా అది విజార్డ్ కానీ లేదా జనరల్ ఇది అని కానీ నేను చెప్తున్నాను. దేర్ ఇస్ ఓన్లీ మేజర్ దేర్ ఇస్ ఓన్లీ 4 స్టెప్స్. మేజర్ గా దేర్ ఇస్ ఓన్లీ 4 స్టెప్స్ దట్ యు హావ్ టు ఫాలో టు క్రియేట్ ఏ ఫామ్. నెంబర్ 1, ఓపెన్ ఏ డేటాబేస్. డేటాబేస్ విండోస్ అంటే ఓపెన్ ఏ యాక్సెస్. అయిపోయినాక ఏం చేస్తున్నావు, సెకండ్ పాయింట్ ఏంటి, డేటాబేస్ విండోస్ ఓపెన్ అయిపోయింది. అయిపోయినాక ఏం చేస్తున్నావు, సెలెక్ట్ ద ఫామ్. నువ్వు ఫామ్ తో పని చేయాలి కాబట్టి సెలెక్ట్ ద ఫామ్ మీద క్లిక్ చేసుకున్నావు. ఫామ్ మీద క్లిక్ చేసుకున్నాం కదండి, మనకు ఫామ్ అంటే దాంట్లో ఎంఎస్ యాక్సెస్ లో ఉన్నాయి అన్ని కూడా బయటకు వెళ్ళిపోయి ఒక ఫామ్ ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు ఫామ్ లో ఏం చేస్తున్నావు, సెలెక్ట్ ద కంట్రోల్ ఎన్ సెలెక్ట్ ద కంట్రోల్ ఎన్ సో దట్ ద న్యూ ఫామ్ విల్ అపియర్. సో న్యూ ఫామ్ అయిపోయినాకండి, న్యూ ఫామ్ వస్తుంది. వచ్చినాక ఆ ఫామ్ ఏ మెథడ్ లో ఉండాలి అంటే ఆటో ఫిట్ లో అయితే మనకు 3 ఉన్నాయి, 3 వాడుకుంటాం. అయితే విజార్డ్ లో అయితే విజార్డ్ మీద క్లిక్ చేస్తాం. విజార్డ్ మీద క్లిక్ చేయగానే విజార్డ్ మనకు ఆప్షన్స్ ఇస్తుంది. అప్పుడు విజార్డ్లోకి వెళ్ళి ఆప్షన్ తీసుకున్నాక 4th పాయింట్ ఏంటి, ఫోర్త్ పాయింట్ క్లిక్. మళ్ళీ ఏం చేయాలి, క్లిక్ చేయాలి. దేని క్లిక్ చేయాలి, నువ్వు ఏ టేబుల్ ని వాడుకుంటున్నావు, రైట్, ఏ టేబుల్ ని వాడుకుంటున్నావు లేదా ఏ క్వెరీని వాడుకుంటున్నావు, లేదా ఏ క్వెరీని వాడుకుంటున్నావో అది సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోయినాక జస్ట్ సే క్లిక్ ఓకే, కథ ఫామ్ ఇస్ క్రియేటెడ్. This is the process of
క్రియేటింగ్ ఏ ఫామ్ ఇన్ ఎంఎస్ యాక్సెస్. సింపుల్, రైట్? దెన్ మనం క్రియేషన్ చెప్పుకున్నాము. నెక్స్ట్ హౌ టు సేవ్ ద ఫామ్. సింపుల్ గా కంట్రోల్-S, సింపుల్ గా కంట్రోల్-S అంటే సేవ్ అయిపోతుంది. కంట్రోల్-S అనగానే నీకు అది బాబు ఏం పేరు పెట్టుకుంటావు అనేది అడుగుతుంది, సేవ్ అయిపోతుంది. అది అట్లా కాకుండా నువ్వు పైన మాన్యువల్ గా ఫైల్ ఆప్షన్ కొట్టి ఫైల్ ఆప్షన్ నుంచి సేవ్ అనే ఆప్షన్ ని తీసుకోవచ్చు, రైట్? ఇది అనమాట. నెక్స్ట్ పాయింట్ అమ్మా, ఇంకొక పాయింట్ ఉంది దీంట్లో, యాడింగ్ ఫీల్డ్ ఇన్ ద ఫామ్. ఫస్ట్ మనం ఇప్పుడు దాకా చెప్పుకుందంటే ఏంటి, హౌ టు క్రియేట్ ఏ ఫామ్, దట్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, సేవింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ యాడింగ్ ఫీల్డ్స్ ఇన్ ఫార్మ్స్, రైట్? ద లాస్ట్ పాయింట్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ యాడింగ్ ఫీల్డ్స్ ఇన్ ఫార్మ్. ఇప్పుడు దాకా మనం హౌ టు క్రియేట్ చెప్పుకున్నాం. ఒకసారి క్రియేట్ అయిపోయినాక దాంట్లో కొన్ని ఫీల్డ్స్ మర్చిపోయాం, అంటే అనుకోకుండా కొన్ని ఫీల్డ్స్ మర్చిపోయాం. అప్పుడు నీకు మళ్ళీ ఫీల్డ్ యాడ్ చేసుకునే ఆపర్చునిటీ కావాలి కదా. సో హౌ టు యాడ్ ద ఫీల్డ్. ఫస్ట్ నెంబర్ వన్ చూడండి, అంటే ఇక్కడ మనం చెప్పుకునేంత కూడా ఆఫీస్ ఆటోమేషన్ కాబట్టి, అంటే మొత్తం కూడా GUI స్ట్రక్చర్ కాబట్టి, ఈ GUI స్ట్రక్చర్ లో మొత్తం డిస్క్రిప్షన్, అంటే మనకేది ఇప్పుడు C లాగా ప్రోగ్రామింగ్, ఇంకోలాగా అవి చెప్పడం రాదమ్మా. సో ఎవ్రీథింగ్ ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక స్టెప్ లో ఒకటి చెప్పని చేయాలి, నెక్స్ట్ స్టెప్ లో అది, నెక్స్ట్ స్టెప్ అది, ఇట్లా ఈ స్టెప్ చేసుకుంటే మనకి లాస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ద స్టెప్స్ ఆఫ్ యాడింగ్ ఫీల్డ్స్ ఇన్ ఎ ఫామ్. The steps of adding fields in a form. Number one, open the form. Open the form if necessary, and switch on to the design view. నువ్వు ఇక్కడ చేసే పని ఏంటి, ఫీల్డ్ ని యాడ్ చేస్తున్నావు, ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తున్నావు. మరి కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే పాత ఫామ్ ఉందో ఆ పాత ఫామ్ ని ఓపెన్ చేయాలా. సో ఓపెన్ చేసినావు. సో ఓపెన్ చేయి, కానీ దేంట్లో ఓపెన్ చేయి, డిజైన్ వ్యూలో ఓపెన్ చేయి. ఇక్కడ డిజైన్ వ్యూలో ఓపెన్ చేయి. ఎందుకు అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, దాని యొక్క సెటప్ మొత్తం కూడా మారుస్తున్నావు, అంటే రీడిజైన్ చేస్తున్నావు. కాబట్టి దాన్ని డిజైన్ వ్యూలో ఓపెన్ చేయి. సెకండ్, క్లిక్ ఆన్ ద ఫీల్డ్ లిస్ట్ బటన్. క్లిక్ ఆన్ ద ఫీల్డ్ లిస్ట్ బటన్ ఆన్ ద టూల్ బార్. ఏ ఫీల్డ్ లిస్ట్ విల్ బి అపియర్. అయిపోయినాక నువ్వు ఏ ఫీల్డ్ ని యాడ్ చేసుకుంటున్నావు, అది ఏ ఫీల్డ్ ని యాడ్ చేయాలనుకుంటున్నావు, అందుకని ఆ ఫీల్డ్ లిస్ట్ ఉంటుంది కదా, ఫీల్డ్ లిస్ట్ మీద క్లిక్ చేయి, నీకు ఫీల్డ్ లిస్ట్ మొత్తం వస్తుంది, రైట్? వచ్చినాక స్క్రోల్ ద ఫామ్ విండో టు ద ఏరియా వేర్ యూ వాంటెడ్ టు బి ఇన్సర్ట్ ఎ న్యూ ఫీల్డ్. అయిపోయినాక నీకు ఎక్కడ ఒక ఫీల్డ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావా, ఎక్కడెక్కడైతే నువ్వు ఫీల్డ్ ఎంటర్ చేయాలనుకుంటున్నావు అక్కడ దాకా నీ మొత్తం ఫామ్ ని స్క్రోల్ చేసి ఎక్కడ ఎంటర్ చేయాలనుకుంటా అక్కడ కర్సర్ ఆపు. ఓకే, ఆపేస్తా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు, క్లిక్ ఆన్ ద డిజైర్డ్ ఫీల్డ్ నేమ్ అండ్ డ్రాగ్ ఇట్ టు ద ప్లేస్ వేర్ యూ వాంటెడ్ టు పుట్ ఇట్. ఏం చేస్తాం, నెక్స్ట్ దాని మొత్తాన్ని, ఆ లిస్ట్ మొత్తాన్ని చూసుకున్నాక నీకు ఎక్కడ కావాలో అక్కడికి వచ్చి అక్కడ కర్సర్ని అక్కడ ఆపి అక్కడికి నీకు కావాల్సిన ఏదైతే ఫీల్డ్ నేమ్ ఉందో ఆ ఫీల్డ్ నేమ్ ని అక్కడికి డ్రాగ్ చేయమంటాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రైట్? దెన్ నెక్స్ట్, వెన్ యూ రిలీజ్ ఏ మౌస్, అక్కడి నుంచి ఇక్కడ డ్రాగ్ చేసుకుని వచ్చి ఎప్పుడైతే నువ్వు మౌస్ ని ఇక్కడ తెచ్చి రిలీజ్ చేయగానే అది ఆటోమేటికల్ గా అప్డేట్ అయిపోతుంది. So finish, your job is done, right? So this is the method of adding field into the form, right? These are the different concepts relating to a forms. Then next we go for the subforms, right? మన ఫార్మ్స్ అన్నాం. ఇప్పుడు ఫార్మ్ తర్వాత there is a separate concept like subforms. Subform అంటే ఏంటి, there is a main form, and main form will also attach to a other small form is called a subform. సో ఎప్పుడైతే మనకు ఏం లేదు, ఫస్ట్ మనం ఒక ఫామ్ తయారు చేస్తాం. ఎట్లా అంటే మీకు చెప్పాలంటే అమ్మా, ఇప్పుడు ఒక ఫామ్ తయారు చేసుకున్నప్పుడు ఆ ఫామ్ లో ఒక లింక్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫామ్ తయారు చేసుకున్నప్పుడు ఒక ఎంప్లాయీ డేటా షీట్ అనే ఒక ఫామ్ తయారు చేసుకున్నాం. ఆ ఫామ్ తయారు చేసినప్పుడు ఏంటి, ఫామ్ వచ్చింది, ఫామ్ ఓకే అయితే ఆ ఫామ్ లో అడ్రస్ అనే ఒక చిన్న ఆప్షన్ పెట్టుకున్నాం. సో అడ్రస్ అంటే మనకు చాలా ఉంటుంది కదా, సో ఈ చాలా వాటికి అన్ని డిస్ప్లే ఎందుకని చెప్పి అడ్రస్ ఒకదాన్ని అక్కడ పక్కన పెట్టేసి, అంటే అడ్రస్ అనే లేబుల్ ఒకటే ఉంచి మిగిలిన పక్కన పెట్టేసి
వచ్చేసాక ఏంటి, ఈ అడ్రస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అడ్రస్ అనే ఆప్షన్ కు ఇంకొక ఫామ్ తయారు చేస్తాం. అంటే నువ్వు అడ్రస్ మీద మళ్ళీ క్లిక్ చేసినావు అనుకోండి, క్లిక్ చేయగానే మనకు ఇంకొక ఫామ్ ఓపెన్ అవుతుంది, అది సబ్ ఫామ్. అట్లా there is a main form and the sub forms, right? So we have a main form concepts as well as sub form concept, right? So దీంట్లో types of forms అసలు జనరల్ గా ఇప్పుడు మనం ఏమన్నాం, సబ్ ఫామ్ అన్నాం. సబ్ ఫామ్ కావచ్చు, అసలు how many types of forms are available, right? How many types of forms are available? They are, one is a data sheet, number one is a data sheet, number two is a simple continuous form. Only there is a two types of forms. One is a common data sheet. Second is a raw means rough continuous form. There is a two types of forms which are available, right? So దీనిలో ఇది అంటే there is a two types of forms only. Next చూడండి అమ్మా, linking a main form and a sub form. ఇప్పుడు నేను చెప్పుకోలేదమ్మా, చెప్పుకున్నట్టుగానే how you go to link, right? How you go to link a main form with a sub form. I think you got what is a form. Form is nothing but simply a data sheet is called a form. Okay, form is a simple data sheet, and it is a responsibility of a office employee or as a student of office automation. You supposed to be know what is a form and how to create a form, right? And how to create a sub form, right? So linking a main form and a sub form. So what is the process? What is the method? First, open a main form కదా, మరి నువ్వు సబ్ ఫామ్ తయారు చేయాలంటే ఫస్ట్ మెయిన్ ఫామ్ ఉండాలి కదా. సో ఓపెన్ ఏ మెయిన్ ఫామ్ ఇన్ ద డిజైన్ వ్యూ. ఇక్కడ మాట డిజైన్ వ్యూ అంటాం. నువ్వు దేని ఏది కొత్త తయారు చేయాలన్నా లేదా ఉన్న దాంట్లో నువ్వు ఇన్సర్ట్ చేయాలన్నా డెఫినెట్ గా ఎవ్రీథింగ్ ఈస్ ఓపెన్ ఇన్ డిజైన్ వ్యూ. ఇన్ డిజైన్ వ్యూ. సార్ మరి డిజైన్ వ్యూ ఏంటి, ఇంకా వ్యూ ఏంటి అంటే రెండు ఉంటాయా మనకు. ఒకటి డిజైన్ వ్యూ, ఇంకొకటి ఓన్లీ వ్యూ. ఓన్లీ వ్యూ. డిజైన్ వ్యూ అంటే ఏంటి, నువ్వు దానికి తయారు చేయడం కోసం ఓపెన్ అయ్యే మోడ్ ఈస్ కాల్డ్ డిజైన్ వ్యూ. జనరల్ వ్యూ అంటే ఏంటి అంటే ఖాళీ వ్యూ అంటే ఏంటి, డిజైన్ అయిపోయాక దాని లేఅవుట్ ఎట్లా ఉంది అని చూడడం కోసం వాళ్ళని జస్ట్ వ్యూయింగ్ అంటాం. వ్యూయింగ్ అంటే చూడడం, అయిపోయిన పనిని తిరిగి చూసుకోవడం ఇంకా వ్యూయింగ్. అట్లా కాకుండా ఆ పని ఉంది, ఆ పని అవుతున్న పనిని ఇంకేదో మాడిఫై చేయాలి, అప్పుడు దానికి డిజైనర్ వ్యూలో ఓపెన్ చేయాలి, రైట్? సో ఫస్ట్ ద డిజైన్ వ్యూ, నెక్స్ట్ ఇస్ ద కామన్ వ్యూ కదా. అందుకనే ఓపెన్ ద మెయిన్ ఫామ్ ఇన్ డిజైన్ వ్యూ. డిజైన్ వ్యూలో ఓపెన్ చేయాలి, అయిపోయింది. నెక్స్ట్ సెలెక్ట్ ద సబ్ ఫామ్. Select the subform controls. Next is the select a subform controls and click properties on the toolbar. అంటే మనకి ఎంఎస్ యాక్సెస్ లో ఆప్షన్స్ ఉంటాయి. సబ్ ఫామ్ అంటాం. సబ్ ఫామ్ అనగానే సబ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సబ్ ఫామ్ కి దాని కంట్రోల్స్ ఉంటాయి. అంటే ఆ సబ్ ఫామ్ ఎంతవరకు ఏ లిమిట్లలో ఉంది. సో సబ్ ఫామ్ కంట్రోల్స్ అయిపోయినాక సేమ్ సబ్ ఫామ్ కి దాని ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేస్తాం. ఎక్కడ డిక్లేర్ చేస్తాం సార్, ఏం సార్ అంటే ఏమి మీరు చేసాం అన్ని టూల్ బార్లలో ఉంటాయి, టూల్ బార్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం, రైట్? దెన్ నెక్స్ట్ టైప్ ఆఫ్ లింకింగ్ ఫీల్డ్. టైప్ ఆఫ్ లింకింగ్ ఫీల్డ్ ఆర్ కంట్రోల్ ఇన్ ద లింక్ చైల్డ్ ఫీల్డ్ అండ్ లింక్ మాస్టర్ ఫీల్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను ఈ మాట మీకు క్లియర్గా చెప్తా వినండి. మనం టైప్ ద లింకింగ్ ఫీల్డ్. నువ్వు ఏ ఫీల్డ్ తోటి సబ్ ఫామ్ ని లింక్ చేస్తున్నావు ఆ ఫీల్డ్ పేరు టైప్ చేయి ఫస్ట్. అయిపోయింది కదా. అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఫీల్డ్ నేమ్ అండ్ ఫీల్డ్ అంత వరకు దాని కంట్రోల్స్ అయిపోయినాక నెక్స్ట్ ఇన్ ద లింక్ చైల్డ్ ఫీల్డ్. ఇన్ ద లింక్ చైల్డ్ ఫీల్డ్ అంటే మనం ఏ ఫీల్డ్ అయితే సబ్ ఫామ్ లింక్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్ ఫామ్ లో ఆ ఫీల్డ్ మీద దాని మీద క్లిక్ చేస్తే మనకు లింక్ మాస్టర్ ఫీల్డ్ ప్రాపర్టీస్ చూపిస్తుంది. సో ఈ లింక్ మాస్టర్ ప్రాపర్టీ చూపిస్తుంది. ఆ ప్రాపర్టీలో మనకు కావాల్సిన మెథడ్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే సబ్ ఫామ్ క్రియేట్ అయిపోతుంది, రైట్? అట్లా కొడితే సబ్ ఫామ్ క్రియేట్ అయిపోతుంది. అయిపోయినాక ఏం చేస్తాం, సబ్ ఫామ్ క్రియేట్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, స్విచ్ టు ద ఫామ్ వ్యూ. నెక్స్ట్ తర్వాత మళ్ళీ చూడాలనుకుంటే సబ్ ఫామ్ ని స్విచ్ అంటే అక్కడే సబ్ ఫామ్ లో స్విచ్ గా అక్కడ వద్దు సార్ అనుకుంటే ముందు స్విచ్ గా అంటే ఎదురు అంటే ఇది చూడాలంటే ఇటు ఏదైనా స్విచ్చింగ్ కావచ్చు, దానికి ఆబ్జెక్షన్. మరి ఏం లేదు, ఇక్కడే మనం చూడండి. ఫస్ట్ రఫ్ గా ఫస్ట్ ఓపెన్ ద మెయిన్ ఫామ్. రెండోది సెలెక్ట్ ద సబ్ ఫామ్ అండ్ ఇట్స్ కంట్రోల్స్. సెలెక్ట్ ద సబ్ ఫామ్ అండ్ ఇట్స్ కంట్రోల్స్ అండ్ ఆల్సో ఇట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ టూల్ బార్. టూల్ బార్లోకి వెళ్ళి దాని కంట్రోల్స్ దాని ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకో. అయిపోయినాక ఏం చేస్తున్నావు, నువ్వు ఈ సబ్ ఫామ్ ని ఏ ఫీల్డ్ అయితే లింక్ చేయాలనుకుంటున్నావో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకో.
రైట్. ఆ ఫీల్డ్ దాని యొక్క కంట్రోల్స్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేస్తున్నావు, మనకు ఒక సపరేట్ ఆప్షన్ ఉంటుంది, అదే లింక్ చైల్డ్ ఫీల్డ్. లింక్ చైల్డ్ ఫీల్డ్. సో ఈ లింక్ చైల్డ్ ఫీల్డ్ మీద క్లిక్ చేసుకొని అక్కడ డ్రాగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ లింక్ మాస్టర్ ఫీల్డ్ నీది ఆ ప్రాపర్టీస్ అన్ని మ్యాచ్ అయ్యి రెండు కలిసిపోతాయి. దిస్ ఇస్ ద మెథడ్, రైట్. నెక్స్ట్ దీంట్లో సబ్ ఫామ్ లో వన్ మోర్ నెక్స్ట్ పాయింట్ ఇస్ స్పెసిఫై ద వ్యూ ఫర్ ఏ సబ్ ఫామ్. స్పెసిఫై ద వ్యూ ఫర్ ఏ సబ్ ఫామ్. సో సబ్ ఫామ్ ని నువ్వు ఎలా చూసుకుంటావు, అంతమంది మెయిన్ ఫామ్ చూసుకున్నాం కదా, అట్లనే సబ్ ఫామ్ ని ఎలా చూసుకుంటావు ఫస్ట్ చూడండి. సో ఈ సబ్ ఫామ్ చూసుకోవడంలో కూడా వీ హ్యావ్ ఎ సెపరేట్ మెథడ్. నెంబర్ 1, ఓపెన్ ద మెయిన్ ఫామ్ కదా. ఏం కావాలన్నా మనకు మెయిన్ ఫామ్ ఓపెన్ కావాలి. సో ఓపెన్ ద మెయిన్ ఫామ్ ఇన్ డిజైన్ వ్యూ. డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా డిజైన్ వ్యూ, రైట్. ఓపెన్ ద మెయిన్ ఫామ్ ఇన్ డిజైన్ వ్యూ. ఓకే. నెక్స్ట్ ద సబ్ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్. నువ్వు మెయిన్ ఫామ్ ని ఓపెన్ చేయగానే దానికి ఆటోమేటిక్ దాని కింద సబ్ ఫామ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే. ఆ సబ్ ఫామ్ డిస్ప్లే అయినప్పుడు ఏం చేస్తావు నువ్వు, మళ్ళీ ఓపెన్ ఏ సబ్ ఫామ్ apart from the design view go to set the sub form controls. చేసుకుంటావు. నెక్స్ట్ సెలెక్ట్ ఏ సబ్ ఫామ్ కంట్రోల్స్. నెక్స్ట్ డబుల్ క్లిక్ వినండి ఇక్కడ మంచిగా, డబుల్ క్లిక్ ద ఫామ్ సెలెక్టర్ మీద డబుల్ క్లిక్ చేసి దాని ప్రాపర్టీస్ ని రెండింటిని అడాప్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్ ద డిఫాల్ట్ వ్యూ ప్రాపర్టీ బాక్స్. డిఫాల్ట్ వ్యూలో ప్రాపర్టీ బాక్స్ ఉంటుంది. ఆ ప్రాపర్టీ బాక్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటికల్ గా మనకు కావాల్సిన వ్యూ మొత్తం కూడా కనబడిపోతుంది. లేదనుకుంటే మళ్ళీ అదే సేమ్ ప్రాపర్టీ బాక్స్ నుంచి మనకి ఏమేమి కావాలో, అంటే ఏ ప్రాపర్టీస్ కావాలో అన్ని ప్రాపర్టీస్ ఫిల్ చేసుకొని మళ్ళీ రీసెట్ చేసుకోండి. దిస్ వాస్ ఓకే. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ జస్ట్ వ్యూయింగ్ ఏ సబ్ ఫామ్. నెక్స్ట్ పాయింట్ అమ్మా. నెక్స్ట్ ఇంకో పాయింట్, క్రియేట్ ఏ సబ్ ఫామ్ అండ్ యాడ్ ఇట్ టు an existing ఫామ్. ఫస్ట్ సబ్ ఫామ్ ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మెయిన్ ఫామ్ కు యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, మెయిన్ ఫామ్ ఇస్ డిఫరెంట్, సబ్ ఫామ్ ఇస్ డిఫరెంట్. అంటే దీన్ని మనం సబ్ ఫామ్ అనవద్దు, ఇదొక మెయిన్ ఫామ్ అదొక మెయిన్ ఫామ్. ఇక్కడ మనం దీనికి సబ్ ఫామ్ అనము, ఇది కూడా మెయిన్ ఫామే. సో మనకు ఒక మెయిన్ ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక మెయిన్ ఫామ్ ఉంది, పక్కన పెట్టేసండి. నెక్స్ట్ సిడి అనే ఇంకొక మెయిన్ ఫామ్ తయారు చేస్తున్నాం, రైట్. సిడి అనే ఇంకొక మెయిన్ ఫామ్ చేసినావు. అయిపోయినాక ఈ రెండింటిని ఏం చేయాలి, ఒకదాన్ని మెయిన్ చేయాలి, ఇంకో దాన్ని సబ్ చేయాలి. ఒకదాన్ని మెయిన్ ఫామ్ గా చేయాలి, ఇంకో దాన్ని సబ్ ఫామ్ గా చేయాలి. అప్పుడు నువ్వు ఎలా చేస్తావు అంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ దట్ యూ ఫాలో టు జనరేట్ ఆర్ టు manipulate the main form into sub form. That number 1, open a form that you wanted to be add as sub form from the design view. మనం open the form, మంచిగా ఉండమ్మా, open the form that you wanted to add the sub form from the design view. అంటే నువ్వు ఏ ఫామ్ అయితే ఏ ఫామ్ కి సబ్ ఫామ్ గా తయారు చేయాలనుకుంటున్నావో ఆ ఫామ్ ని డిజైన్ వ్యూ లో ఓపెన్ చేయి, రైట్. Then the second point, make sure that the control wizard tool in the toolbox is present in. ఏమంటున్నాను, make sure that the control wizard tools or the toolbox is presented. సో ఈ టూల్ బాక్స్ లో ఉన్న టూల్స్ అన్ని కూడా, మా టూల్ బాక్స్ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, ఎట్లా చెప్పాలి మీకు, ఒక్క మాట వినండి అమ్మా, ఒక మాట చెప్తాను మీకు. అంటే ఈ టూల్ బాక్స్ అని మాటికి అంటున్నాం కాబట్టి అదేందో మీకు తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఉందమ్మా, మీరు యాక్సెస్ అంటే ఎవరు తక్కువగా వాడి ఉంటారు, యాక్సెస్ గురించి పెద్ద ఐడియా ఉండదు. కానీ ఎంఎస్ వర్డ్ అందరూ చూసి ఉంటారు కదా, ఎంఎస్ వర్డ్ మనం ఓపెన్ చేయగానే పైన ఒక బ్లూ లైన్ ఉంటుంది కదా, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే పైన ఒక బ్లూ లైన్ ఉంటుంది. ఆ బ్లూ లైన్ తర్వాత కొన్ని ఒక ఏమంటుందని ఫైల్, వ్యూ, ఎడిట్, ఫార్మాట్, ఇట్లా కొన్ని లేబుల్స్ ఉంటాయి కదా, కొన్ని లేబుల్స్ ఉంటాయి. ఆ లేబుల్స్ అయిపోయినాక దీన్ని ఏమంటామంటే లేయర్స్ అంటాం. ఫస్ట్ లేయర్ ఒక బ్లూగా ఉంటుంది, సెకండ్ దాంట్లో ఏమో ఇది ఫైల్, ఎడిట్, వ్యూ ఇవన్నీ కూడా ఆ లేబుల్స్ ఉంటాయి. అయిపోయిన తర్వాత కింద దాంట్లో ఏముంటుంది, కొన్ని పిక్చర్స్ ఉంటాయి. మరి కొన్ని పిక్చర్స్ ఉంటాయి అంటే ఏమంటుందని పిక్చర్స్ ఉంటాయి కదా, ఆ పిక్చర్స్ అనేవి ఉంటాయి. సో
మనకి ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ అవసరం అనుకుంటే డబుల్ 2 లైన్ల పిక్చర్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఒక లైన్లో పిక్చర్స్ ఉంటాయి, కొన్నిసార్లు 2 లైన్లలో కూడా పిక్చర్స్ ఉంటాయి. అయితే నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ ప్లేయర్ ఏంటి, ఇట్లా మార్జిన్ ఉంటుంది, దాన్ని మార్జిన్ బార్ అంటాం. వచ్చేసాం కిందికి వచ్చాము. కిందికి వస్తే ఏమవుతుంది, కింద మనకు కింద ఒకటి ఉంటుంది బ్లూగా, కలర్ ఎట్లా పెట్టుకుంటే అట్లా బ్లూగా లేదా బ్లాక్ గా ఉంటుంది. దాన్ని ఏమంటాం, టూల్ బాక్స్ అంటాం, టూల్ లేయర్ అంటాం. లేదా దాన్ని ఏమంటాం అంటే దాన్ని ఏమంటాం, సరే ఫస్ట్ దాంట్లో చూడండి. ఫస్ట్ బ్లూ స్క్రీన్ ఉందన్నమా. సో ఆ బ్లూ స్క్రీన్ ఏమంటాం, టైటిల్ బార్. బ్లూ స్క్రీన్ ని వి కాల్ ఇట్ యాజ్ టైటిల్ బార్. ఎందుకంటే మనం ఏ ప్రోగ్రామ్ రాస్తున్నాం దాని యొక్క పేరు అంతా కూడా అక్కడే ఉంటుంది కాబట్టి దాని పేరు టైటిల్ బార్. కిందికి వచ్చాను. కిందికి వస్తే ఏమన్నా ఇప్పుడు ఫైల్, ఎడిట్, వ్యూ అన్ని చెప్పి లేబుల్స్ ఉంటాయన్నాం కదా. సో ఈ లేబుల్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ లేబుల్స్ అన్నింటినీ ఏమని పిలుస్తారు, మెన్యూ బార్. లేబుల్స్ అన్నింటి కూడా వి కాల్ ఇట్ యాజ్ మెన్యూ బార్. ఎందుకు మెన్యూ బార్ అన్నాం, ఫైల్ అని క్లిక్ చేయగానే ఒక మెనూ ఓపెన్ అవుతుంది, వ్యూ అని క్లిక్ చేయగానే ఒక మెనూ ఓపెన్ అవుతుంది, కాబట్టి వాటిని వి కాల్ ఇట్ యాజ్ మెనూ బార్. రైట్. తర్వాత థర్డ్ పాయింట్ లో ఇది థర్డ్ సెక్టర్ లో అన్ని పిక్చర్స్ ఉంటాయని చెప్తాము. ఆ పిక్చర్ అన్నింటి ఏమంటాం మనం ఏమంటాం, టూల్ బార్ అంటాం. వాటన్నిటి కూడా టూల్ బార్ అంటాం. వాట్ ఇస్ ద టూల్ బార్ అంటే, టూల్ బార్ అంటే ఏంటి, టూల్స్. వాట్ ఇస్ ద టూల్, ఇప్పుడు మనం బండి కొంటాం కదా బయట మార్కెట్ లో, బండి కొంటాం కదా, బండి మన మోటార్ సైకిల్ కొన్నప్పుడు ఏంటి, వాడు మన మోటార్ సైకిల్ తో పాటు ఒక టూల్ కిట్ ఇస్తాడా, దాన్ని టూల్ కిట్ అంటాం. ఇది ఏమంటారమ్మా, పానాలు ఏమంటారు అవన్నీ కూడా ఇస్తూ ఉంటాయమ్మా. సో ఏమంటారు దాన్ని, రేంజర్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో వాటిని ఏమంటాం, టూల్ కిట్ అంటాం. ఎందుకు టూల్ కిట్ అంటాం, దే ఆర్ రెడీ. అంటే నువ్వు పోతే ఎక్కడైనా మధ్యలో ఏమైనా అయితే ఆటోమేటిక్గా బండిని నువ్వే రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం, అంటే దానికి నువ్వే చేసుకోవడం కోసం నీకు రెడీగా ఒక టూల్ కిట్ ఉంటుంది. అదే విధంగా మనకు కూడా ఎంఎస్ యాక్సెస్ లో ఎక్కడికి పోయినా మనకు రెడీగా టూల్ కిట్ ఉంటుంది. మనం ఏం చేయాలి, జస్ట్ ఆ టూల్ కిట్లోకి వెళ్ళి ఆ టూల్ తీసుకొని వాడుకోవడం, టూల్ కిట్లోకి వెళ్ళి ఆ టూల్ పికప్ చేయడం, వాడుకోవడం. అందుకే ఫస్ట్ మనం టైటిల్ బార్, మెన్యూ బార్, టూల్ బార్ అన్నాం. మరి టూల్ బార్ అన్నాం ఇక్కడ అంటే ఏంటి, రెడీగా ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనం ఒక ఫైల్ ని సేవ్ చేయాలనుకుంటాం, ఏం చేస్తాం, ఫైల్ అనే ఆప్షన్ కొడతాం. ఫైల్ అనే ఆప్షన్ కొట్టగానే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూ ఓపెన్ అయినప్పుడు మెనూలో సేవ్ అనే కమాండ్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాం, అప్పుడు సేవ్ అవుతుంది. అట్లా కాదు, జస్ట్ ఒక ఏమంటారు ఆ ఫ్లాపీ డిస్క్ సింబల్ ఉంటుంది, ఫ్లాపీ డిస్క్ ఏమంటారు పిక్చర్ ఉంటుంది, ఆ పిక్చర్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. అంటే అక్కడైతే నువ్వు 2-3 స్టెప్ చేయాలి, ఇక్కడ జస్ట్ ఒక క్లిక్ మీద నీ పని అయిపోతుంది. అంటే రెడీ టూల్, రైట్. సో దట్ మీన్ టూల్ అంటే అదే ఉంటుంది ఉద్దేశం, రైట్. అందుకే మనం మేక్ షూర్ దట్ ద కంట్రోల్ విజార్డ్ టూల్ ఇన్ ద టూల్ బాక్స్ ఆర్ present, right. Then go for the third point, right. Go for a third point, click the subform, right. Third point, click the subform /subreport tool in the box. నెక్స్ట్ ఏం చేస్తున్నావు నువ్వు, జస్ట్ ఏ సబ్ ఫామ్ ఉందో ఆ సబ్ ఫామ్ మీద క్లిక్ చేస్తున్నావు, అయిపోయింది. నెక్స్ట్ గో ఫర్ ద ఫిఫ్త్ పాయింట్, ఫాలో ద డిస్క్రిప్షన్, ఫాలో ద డైరెక్షన్స్ దట్ ఏ విజార్డ్ డైలాగ్ బాక్స్. అయితే నువ్వు పైన చెప్పిన ఫండ్ అన్ని చెప్పిన తర్వాత నీకు ఈ విజార్డ్ ఉంది కదా, విజార్డ్ యొక్క డైలాగ్ బాక్స్ వస్తుంది. విజార్డ్ డైలాగ్ బాక్స్ లో నీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే దాన్ని మనం డైరెక్షన్స్ అంటాం. ఇన్స్ట్రక్షన్స్ ఆ డైరెక్షన్స్, బాబు ఈ పని తర్వాత ఈ పని చేయి, ఆ పని తర్వాత ఆ పని చేయి, ఆ పని తర్వాత ఆ పని చేయి అని చెప్పి నీకు మొత్తం డైరెక్షన్స్ అన్ని వస్తాయి. సో సింపుల్ గా ఫాలో ద డైరెక్షన్స్. ఆ డైరెక్షన్స్ ఫాలో అయిపోతే నీకు ఏ ఫామ్ మెయిన్ ఫామ్, ఏ ఫామ్ సబ్ ఫామ్, అంటే 2 మెయిన్ ఫామ్స్ లో ఉన్నాయి కూడా, ఒకటి మెయిన్ ఫామ్ గా ఇంకొకటి సబ్ ఫామ్ గా ఆటోమేటికల్ గా క్రియేట్ అయిపోతాయి, రైట్. సో దిస్ ఇస్ ద మెకానిజం టు వర్క్ విత్ ద సబ్ ఫామ్స్, రైట్. అయితే మనకు టైం కూడా అయినట్టుంది. And we will meet tomorrow by 11 o'clock. Then we will discuss the. వచ్చేటప్పుడు కొంచెము కంప్యూటర్ టైప్ లో అంటే ల్యాప్టాప్ మీద చూపిస్తూ చేసి చూపియండి సార్. మాకు ఇట్లా నోట్ తో చెప్పుకుంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, క్లియర్ గా అర్థం కావట్లేదు సార్. చదివింది అర్థం అవుతుంది, కాకపోతే ఏ ప్రాసెస్ లో చేయాలి, ఎలా, దేని మీద, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఏంటిది అనేది క్లియర్ గా అర్థం కావట్లేదు సార్. వినమ్మా, రేపు మనం క్లాస్ లో వస్తాం కదా, అప్పుడు అడగండి నాకు డౌట్లు ఏంటో. రేపు 11 o'clock మనం క్లాస్కి వస్తాం, ఓకే.
రేపు 11 o'clock మనం క్లాస్కి వచ్చినప్పుడు అప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, మీ డౌట్స్ ఏంటో చెప్పండి. నేను మీకు క్లియర్ చేశాను. ఓకే ఓకే సార్. ఓకేనా, మరి టైం అవుట్ అండి, నేను లీవ్ అవుతున్నా. ఓకే.